మోడీ సర్కారు అప్పుల భారాన్ని పెంచేసింది దేశానికి అన్నటువంటిది ప్రభుత్వమే అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ అప్పు 25-26 ఆర్థిక సంవత్సరం నాటికి 201 లక్షల కోట్లకి చేరింది. 14-15లో 64 లక్షల కోట్లుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి ఇప్పుడు 12 ఏళ్లలో 137 లక్షల కోట్లకి మేర పెరిగింది. అంటే ఓవరాల్గా 200 కోట్లకి చేరింది. 137 లక్షల కోట్లు మోడీ వచ్చాకనే తీసుకున్న లోన్లు. ఏటా 10.95% మేర అప్పులు వృద్ధి చెందుతున్నాయి. గత 10 ఏళ్లలో నికరంగా చేసిన అప్పులు 125.99 లక్షల కోట్లు. ఇందులో 60 లక్షల కోట్లు మూలధన వ్యయం కింద, అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తూ ఉండటం. ఇదే సమయంలో ప్రభుత్వం 30 లక్షల కోట్ల మేర అప్పులు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అంటే 60 లక్షల కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వేస్తున్న రోడ్ల, వంతెనల, లేకపోతే కనుక ఏదైతే హైవేస్ నిర్మాణం దగ్గర నుంచి అనేకం. అదే సందర్భంలో 30 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది ధర్మేంద్ర యాదవ్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా పంకజ్ చౌదరి చెప్పినటువంటి సమాధానం. దీన్ని బీజేపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించుకోవచ్చు. బట్ 60 లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనేది అద్భుతమైనటువంటి, 30 లక్షల కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అనేది ప్రమాదకరమైంది.